కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ టీచర్లకు డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1857 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సి ఉందని, పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. 21 నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ఎవరైనా చిన్న పిల్లలు, స్కిన్ ఎలర్జీ, మోషన్స్ వంటివి ఉన్నవారికి టీకా వేయకూడదని అన్నారు. ఈరోజు వేసారు చుక్కలు, ఆమె ఇంటికి వచ్చింది. వేయించా వేయకూడదా? మనకి రేపు డిసెంబర్ 21వ తేదీ నుంచి పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 3 రోజుల పాటు జరుగుతుంది. 21వ తేదీ అంటే ఆదివారము బూతులలో ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లాగే 22, 23 ఆ రోజు ఎవరికైనా పల్స్ పోలియో చుక్కలు వేయడం ఎవరైనా మిస్ అయ్యింది వాళ్ళకి 22, 23 డ్రాప్స్ డోర్ టు డోర్ విజిట్ చేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి ఆ రోజు పోలియో డ్రాప్స్ వేస్తాము. సో మనకి కలువాయి పిఎస్సి పరిధిలో 30 బూతులు ఉంటాయి. అండ్ ఒక ట్రాన్సిట్ బూత్, ఒక మొబైల్ బూత్ ఉంటుంది. సో ఒక బూత్లో వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు. అలాగే మనకి మన పిఎస్సి పరిధిలో 1857 మంది చిల్డ్రన్ ఉంటారు. సో అందరికీ వ్యాక్సిన్ వేసేటట్టుగా అందరూ కవర్ చేయాలి. ప్రతి ఒక్క చిల్డ్రన్కి పోలియో డ్రాప్స్ వేయాలి. ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మిస్ అవ్వకుండా అందరూ స్టాఫ్ బాధ్యతగా తీసుకుని ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలి. చిల్డ్రన్ హెల్త్ ప్రాబ్లం ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ రోజు వ్యాక్సిన్ వేయకండి. వాళ్ళకి కొంచెం సెటిల్ అయిన తర్వాత మనకి 2వ రోజైనా 3వ రోజైనా వేసుకోవచ్చు. హై ఫీవర్స్, లూజ్ మోషన్స్ కానీ, ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఇంకా ఏదైనా వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నదో అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ వేయకండి. ఓకేనా? అలాగే వ్యాక్సిన్ వేసిన వెంటనే పిల్లల్ని అక్కడ బూత్ నుంచి పంపించకూడదు. ఒక ½ గంట పాటు మన అబ్జర్వేషన్లోనే ఉండాలి. వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వ్యాక్సిన్ వేసేటప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి ఇవ్వకూడదు, కూర్చొని పెట్టే వేయాలి. 2 డ్రాప్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు వ్యాక్సిన్ క్యారీ అయితే ఊరికే ఓపెన్ చేస్తూ ఉండకూడదు. ఒక వైల్ మనం బయట పెట్టుకున్నప్పుడు అది కంప్లీట్ అయ్యాక ఇంకో వైల్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఒక్కొక్క వైల్ ఖచ్చితంగా 18 మంది పిల్లలకి వచ్చేటట్టుగా కవర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ వేస్టేజ్